కోదాం పొద్దుల పోయి వస్తే రాత్రి రాకుండా మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ టిఫిన్ చేద్దాం పక్కకు గీతా భవన్లో పోయి తిని మళ్ళా అలా కోతమంటే అయిపోయి ఏమున్నది. సరే సరే నర్సక్క, నేను కూడా మా నల్లి కుట్లోని పైసలు అడుక్కొని పెట్టుకుంటా, రెడీ పెట్టుకుంటా. ఇగో రేపు పొద్దుగాల నర్సక్క నేను షాపింగ్ పోతున్నాం, నాకు 10,000 రూపాయలు కావాలా. ఓర్ని షాపింగ్ లా మనవాడ బీరో నిండా చీరలు మునిన్నాయి కానీ ఇంకా మళ్ళీ షాపింగ్ ఏందే? ఏదో ఒకటైతే మంచి యూస్ కట్టుకోయే, నా దగ్గర అయితే పైసలు లేవు చెప్తున్నా. నువ్వు పైసలు ఇస్తావా లేకుంటే ఇట్టే నవ్వుతావా? ఆ పోరికి డ్రెస్ వాళ్ళు తీసుకుంటారు, ఆ పోరడికి అంగి షెడ్ వాళ్ళు తీసుకుంటారు. నల్లి కుట్లోడా పొద్దుందాకా తావుడు, నీ తావుట్లా మనవాడ తావుడికైతే వేలకు వేలు పెడతావు కానీ అడగ దసరా పండుగ కడిగితే నువ్వు పైసలు లేవంటావా? అమ్మా నా కుక్కలు కొరికిన పాయింట్ కొనే ఆయముడు అప్పుడా మీ అయ్యనైతే పైసలు ఇయ్యని, కుక్కలు కొరికిన పాయింట్ కొంటా, నక్కలు కొరికిన పాయింట్ కొంటా. సప్పుడే నల్లి కుట్లోడా పైసలు ఇస్తావా లేకుంటే రేపటి నుంచి కూడు బంద్ చేయమంటావా? ఇవ్వకుండా